హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై తక్కువ టైంలో చికెన్ ఫ్రై ఎలాగ చేసుకోవాలనేది ఈరోజు వీడియో చేశాను. చూసేయండి. మీరు కానీ చూసి ఇలాగ చేయండి, ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైము చికెన్ ఫ్రై మనం మామూలుగా చేసుకోవాలంటే అది వేయాలా ఇది వేయాలా, లేదంటే కనీసం లేదంటే ఒక 20 నిమిషాలు అర్ధగంట టైం అయినా వస్తుంది. అలాగ లేకన్నా తక్కువ టైంలో చికెన్ ఫ్రై ఎలాగ చేసుకోవాలా, దాంట్లో ఎలాగ ఏమేమి వేయాలా, ఏమేమి ఐటమ్స్ వేయాలి అనేది అయితే వీడియో చేశాను. చూడండి. ముందైతే దాల్చిన చెక్క నూనె వేసుకున్నా, మళ్ళీ దాల్చిన చెక్క లవంగాలు వేసిన, తర్వాత అయితే కరివేపాకు వేసిన. కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ బాగా రెడ్ కలర్లో ఫ్రై అయిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు వేసుకున్నా. ఎర్రగడ్డలు కానీ అన్నీ కలిపి ఒక పెద్ద ఎర్రగడ్డ అయితే తీసుకొని కట్ చేసుకున్నా. ఫస్ట్ కట్ చేసిన ఎర్రగడ్డలు అయితే వేసేసేలా బాగా రెడ్ కలర్ వచ్చినాక బాగా ఫ్రై చేసుకోవాలా. మళ్ళీ ఉచ్చి పచ్చిగా ఫ్రై చేసుకున్నామంటే బాగుండదు. ఎందుకంటే ఇవి స్టోర్ చేసిన చికెన్ కాబట్టి ఒకసారిగా తెచ్చి స్టోర్ చేస్తారు తలాజులలో. చికెన్ చూడండి, ఫస్ట్ చికెన్ కోసేసుకొని నీట్గా కడిగి అయితే ఆ పక్క పెట్టేసుకున్నా. చికెన్ కడిగే ముందు ఏమేమి వేయాలంటే, చికెన్ కడిగే ముందు అయితే పసుపు పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ పిండి చికెన్గా కోసేసి పిండేసి పక్కన పెట్టేసేలా. ఒక 5 నిమిషాలు చికెన్ నానిన తర్వాత మళ్ళీ శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలి. మిరియాల పొడి, పసుపు, నిమ్మకాయ రసంతో చికెన్ లాజం నానల్ల, అప్పుడు చికెన్ బాగుంటుంది. చూడండి. ఇంకా అవన్నీ రెడ్ కలర్ వచ్చినాక ఫ్రై అయితే చేసుకోవాలా. దాల్చిన చెక్క, లవంగాలు, ఎర్రగడ్డలు అవి అయితే ఫ్రై అయిపోతున్నాయి. అవి బాగా రెడ్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలా. చికెన్ కానీ అందులోనే కలిపి పెట్టేశాను. మళ్ళీ తర్వాత వచ్చి అల్లం పేస్ట్ వేసుకోవాలా. అల్లం పేస్ట్ కానీ బాగా రెడ్ కలర్లో వచ్చినాక కలుపుకోవాలన్నమాట. అదంతా కలుపుకొని బాగా అల్లం కానీ బాగా రెడ్ కలర్లో వచ్చినాక అల్లం కానీ మళ్ళీ తర్వాత వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలా. వేయలేదు ఇంకా, ఫ్రై అయితే అవుతూ ఉన్నది. ఇంకా కొంచెం రెడ్ కలర్ కావాలా. ఉచ్చి పచ్చిగా చేస్తే బాగుండదు కదా, స్మెల్ అయితే వచ్చింది చికెను. అలాగని చెప్పేసి ఉచ్చి పచ్చిగా వేయట్లేదు నేను. అయితే రెడ్ కలర్ వచ్చేసింది. నూనె, ఎర్రగడ్డలు అవన్నీ చూడండి ఫ్రై అయితే కొత్తిమీర వేస్తున్నా. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేయాలా. కొత్తిమీర బాగా ఎగస్ట్రా కోసి పెట్టుకోవాలా. ఒకసారి ఏమైనా ఫ్రైలో ఎప్పుడు కొత్తిమీర ఎగస్ట్రా పడితేనే ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఫ్రై వేయించుకునేటప్పుడు తిరగబాతులో ఫ్రై చేసేటప్పుడు కొత్తిమీర కొంచెం వేయాలా. తర్వాత కొంచెం తీసి పెట్టుకొని లాస్ట్లో కొంచెం వేసుకోవాలా. లాస్ట్లో వేసే అంతా అయిపోయినాక లాస్ట్లో వేసుకుంటే కానీ కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర బాగా ఉండాలి ఫ్రైకి ఎప్పుడు. కొంతమంది కొత్తిమీర అంత ఎగస్ట్రా అనుకుంటారు, కానీ కొత్తిమీర ఎగస్ట్రా ఉంటేనే బాగా ఫ్రై అవుతుంది. చూడండి. చికెన్ అయితే కడిగి పెట్టేసుకొని చికెన్ వేసేసుకుంటున్నా. కొత్తిమీర అవన్నీ అయిపోయినాయి, ఫ్రై అయిపోయింది కదా. చికెన్ అయితే బాగా నీట్గా కడిగి పెట్టుకుండేసిన ఫస్టే. మళ్ళీ చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నా. ఆ చికెను, ఎర్రగడ్డలు, కొత్తిమీర అవన్నీ ఫ్రై చేసిండేదానికి బాగా అవన్నీ బాగా పట్టాలన్నమాట. చికెన్ ముక్కకు అవి తిరగబాతాయి బాగా పట్టుకన్నా ఏకన్నా పోతే పచ్చివాసన వస్తుంది. ఈ ఫ్రై ఎవరికంటే కోయటి వాళ్ళకి కాదండి, కారం అవన్నీ వేస్తాను కాబట్టి నాకే ఈ ఫ్రై. కోయటి వాళ్ళకైతే కాదు, నాకే చేసుకుంటున్నా. అవి కొంచెం ఉచ్చి పచ్చిగా వేగిన తర్వాత చికెన్ పసుపు అయితే వేసేసుకోవాలా. పసుపు వేసేసుకుంటే ఆ నూనెకి దానికి అయితే పచ్చివాసన రాదు. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది చూడండి. మళ్ళీ అట్లే మసాలా పొడి ఎత్తేసేస్తున్నా. గరం మసాలా పొడి, ధనియాల పొడి, మిరప్పొడి 3 కలిపి వేసేసానండి. లాస్ట్లో మనం చికెన్ ఇంకా ఒక 2 నిమిషాలలో చికెన్ దింపుకుండేస్తామన్నమాట. ఫ్రై దింపేస్తామన్నమాట. వేసుకోవాలా అది కారం ఉన్నవి. చూడండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాంట్లో ధనియాలును తెల్లగడ్డ దంచి పెట్టుకుంటాం కదా పచ్చిది,
అదైతే వేసేస్తున్నాను చూడండి. అది ధనియాల పొడిను తెల్లగడ్డ దంచి పెట్టుకొని చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర అవి కలిపి పెట్టేసుకొని ఆ వేడి వేడి మీదనే వేసేసుకొని కలిపేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది టేస్ట్ తినేదానికి. అవి కూర అయిపోయిందాక వేసుకుంటే, ఫ్రై అయిపోయిందాక లాస్ట్లో వేసుకుంటే చూడండి. ఇప్పుడైతే నేనుగానే ఒక ముక్క తీసేసుకొని తింటా ఉన్నా. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది, తింటా ఉండ. చాలా సూపర్గా ఉండదు కదా. చూడండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి లాస్ట్లో కొత్తిమీరను ధనియాల పొడి వేసాను కదా. చికెన్ అయితే ఏ కలర్లో ఉండదు చూడండి ఫ్రై. ఇలాగ చేసుకొని మీరు కానీ ట్రై చేయండి. తక్కువ టైంతో సరిపోతుంది చికెన్.